వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ప్రజెంట్ నేను వచ్చేసి కుకట్పల్లిలో ఉన్న షోర్ మాల్కి అయితే వచ్చేసిన. ఈరోజు అయితే గ్రాండ్ ఓపెనింగ్ అయితే మాల్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. లోపలికి వెళ్ళి ప్రజెంట్ అయితే నేను పార్కింగ్లో అయితే ఉన్నాను. లేక్ షోర్ మాల్ ఇది మన హైదరాబాద్లోని రెండవ అతిపెద్ద మాల్. ఈ మాల్ ఓపెనింగ్కి యాక్టర్ మంచు మనోజ్ అయితే వచ్చారు. ఈ మాల్ మాత్రం చాలా పెద్దది, 1.6 మిలియన్ స్క్వేర్ ఫీట్స్. ఈ మాల్ శరత్ సిటీ క్యాపిటల్ మాల్ కంటే 32% పెద్దది. ఓపెనింగ్ రోజు మాత్రం చాలా మంది వచ్చారు. ఈ మాల్ కి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే డైరెక్ట్ గా మెట్రో స్టేషన్ నుండి మాల్లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ చూసుకుంటే మెయిన్ గేట్ కి ఎదురుగానే వెల్కమ్ టు లేక్ షోర్ మాల్ అని ఉంది. ఈ గోడకి పెయింట్ ఆర్టిస్ట్ అయితే ఉంది, చాలా బాగుంది. ఇక్కడ మెట్రో ఉంది, గౌతమ్ బుద్ధుడు ఉన్నారు, బిర్యానీ ఉంది, మిర్చి గసాలా ఉంది, 7 టోమ్స్ ఉన్నాయి. ఇలా మన హైదరాబాద్ లో ఫేమస్ అయినటువంటి అన్ని అయితే ఇక్కడ ఆర్టిస్ట్ పెట్టారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మాల్ లోపలికైతే వచ్చేసిన. లోపలికి రాగానే ఇక్కడ లేక్ షోర్ అని ఫ్లవర్స్ తో మొత్తం డెకరేట్ చేసి ఉంది. అలాగే మాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికైతే బెలూన్స్ అయితే ఇస్తున్నారు. ప్రజెంట్ నేనున్న ఫ్లోర్ వచ్చేసి ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఇంకా ఈ మాల్ కి లోవర్ గ్రౌండ్ కూడా ఉంది. ఇక్కడ క్యూలో నిల్చున్న వాళ్ళందరూ మాల్లోకి వచ్చిన ఫస్ట్ 1000 మందికి 500 రూపీస్ షాపింగ్ ఓచర్ ఇస్తా అన్నారు కదా, ఆ ఓచర్ కోసం నిల్చున్న వాళ్ళు. అయితే ఈ ఓచర్లు ఇచ్చే దగ్గర ఒకేసారిగా అందరూ మీద పడడం వల్ల ఆ ఓచర్లు ఇచ్చడంతా గొడవ అయిపోయింది. వెనకాల చూస్తున్నారు కదా, ఆ బోర్డులు కూడా పడిపోయినాయి. ఆ ఓచర్లు అన్ని కింద పడిపోతే ఆ కింద పడ్డాయన్నీ ఏరుకొని వెళ్ళిపోయారు అందరూ. అయితే మనం మాల్లోకి వచ్చినాక మాల్లో ఒక పెద్ద పెయింటింగ్ ఆర్ట్ అయితే ఉంది. ఈ ఆర్ట్ కూడా చూడడానికి చాలా బాగుంది. అయితే ఈ పెయింటింగ్ ఆర్ట్ లో కొంచెం పెండింగ్ వర్క్ అయితే ఉంది. ఈ పెండింగ్ వర్క్ ని వీళ్ళు ఎలా ఫినిష్ చేశారంటే, మాల్లోకి వచ్చిన గెస్ట్లు ఉంటారు కదా, ఈ గెస్ట్లతోటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో అయితే ఆ పెండింగ్ వర్క్ ని అయితే ఫినిష్ చేపిస్తున్నారు. ఈ ఐడియా అయితే చాలా బాగుంది. మాల్లో అన్ని షాప్స్ అయితే ఓపెన్ కాలేదు, కొన్ని షాప్సే ఓపెన్ అయినాయి, కొన్ని ఏమో వర్క్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా మాల్లో కొన్ని ఎస్కలేటర్ల దగ్గర ఇలా మిర్రర్స్ అయితే పెట్టారు. ఈ మిర్రర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇలా మిర్రర్ లో చూసుకుంటే సెల్ఫీలు దిగే వాళ్ళకైతే ఇంకా పండగ, ముఖ్యంగా గర్ల్స్ కి అయితే. ఇలా కొన్ని ఫ్లోర్లలో ఇలాంటి ఫోటో స్పాట్స్ పెట్టారు, చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇందులో ఈ రింగ్ లో కూర్చొని ఫోటో దిగొచ్చు. ఇలాంటి ఫ్లోర్కి అయితే ఉన్నాయి. ఇంకొక ఫ్లోర్లో ఇంకొక ఫోటో స్పాట్. ఇది మొత్తం మిర్రర్స్ తోటి ఉంది, ఎటు చూసినా మిర్రర్సే ఉన్నాయి. చాలా బాగుంది ఇది కూడా.
నాకు ఈ ఫోటో బూత్ బాగా నచ్చింది. ఇదైతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఇప్పటి వరకు చూసిన వాటిలలో. ఇంకా ఈ మాల్లోనే లెవెల్ 3లో ఒక పార్క్ అయితే ఉంది. ఇప్పుడైతే ఈ పార్కులకి అయితే ఎంట్రీ లేదంట. ప్రజెంట్ వచ్చేసి లోపల వర్క్ జరుగుతుందంట. అయితే ఇప్పుడు పార్క్ ఎలా ఉందనేది మీకు సైడ్ నుంచి చూపిస్తాను. ఇదే పార్క్ అయితే చాలా చిన్న పార్కు. చిల్డ్రన్స్ ఆడుకోవడానికి అక్కడ జారుడు బండలు ఎట్లాంటివి ఉన్నాయి. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది చూడండి. ఇక్కడ చూసుకుంటే ఇదే లెవెల్ 3లో ఇక్కడ పీవీఆర్ సినిమాస్ అయితే ఉంది. ఈ పీవీఆర్ సినిమాస్ ప్రజెంట్ అయితే ఓపెన్ లేవు. ఈ పీవీఆర్ సినిమాస్ అనేవి జనవరిలో ఓపెన్ అవుతాయి అంట. అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ పీవీఆర్ సినిమాస్ లో మొత్తం 12 స్క్రీన్స్ అయితే ఉంటాయంట. అందులో 9 స్క్రీన్స్ వచ్చేసి పిఎక్స్ఎల్ స్క్రీన్స్, ప్రీమియం ఎక్స్ట్రా లార్జ్ ఫార్మాట్ లో అయితే ఉంటాయంట స్క్రీన్స్. ఇలాంటి స్క్రీన్స్ హైదరాబాద్ లో 2 ఉన్నాయి. ఒకటి ఎన్ఆర్బిట్ మాల్ లో ఉంది, రెండోది వచ్చేసి లేక్ షోర్ మాల్ లోనే ఉన్నాయి. ఇంకా ఎక్కడా కూడా లేవు. ఇదే లెవెల్ 3లో కొన్ని రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. అందులో రాజధాని రెస్టారెంట్ ఒకటే ఓపెన్ ఉంది. ఈ రాజధాని రెస్టారెంట్ మొత్తం బయట నుంచి కనిపిస్తుంది. మొత్తం ఓపెన్ గా ఉంది రెస్టారెంట్ కూడా. అంబియన్స్ కూడా కనిపిస్తుంది మొత్తం. మాల్లో లాస్ట్ ఫ్లోర్ వచ్చేసి లెవెల్ 4. ఇక్కడ మొత్తం ఫుడ్ కోర్ట్సే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ కొన్ని ఓపెన్ ఉన్నాయి, కొన్ని ఓపెన్ లేవు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ మాల్కు వెళ్ళారా లేదా అనేది కామెంట్లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఈస్ ప్రశాంత్ కేసరి. సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.